రఘురామకృష్ణరాజు దళితులపై యుద్ధం ప్రకటించాడు. దళిత వ్యతిరేకి. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా మీపై చేస్తున్న ఆరోపణ. దళిత వ్యతిరేకి కాదు, రఘురామకృష్ణరాజు దళిత పక్షపాతి. ఓకే. ఈ ప్రాసెస్లో ఈ దళిత పక్షపాతం వహించిన ఈ పరిణామ క్రమంలో మతం మారిన దళితులకు వ్యతిరేకిగా మారా. వారి ఉద్దేశంలో నేను అలాగే మారా. అంటే దళిత క్రిస్టియన్ వ్యతిరేక, దళిత క్రైస్తవులకు వ్యతిరేకిని. ఎందుకంటే దళితుల రిజర్వేషన్ మాకే కావాలి అని కోరుకుంటున్న దళిత క్రైస్తవులకి రాజ్యాంగంలోని ఆ అధికరణాన్ని మార్చేదాకా మీ కోరిక 341 మార్చాలి అన్న కోరిక, అది అఫీషియల్గా రాజ్యాంగంలో ఆ సవరణ జరిగేదాకా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అని నేను మాట్లాడుతున్నా. అది వారికి నచ్చట్లేదు. సో నచ్చట్లేదన్న సందర్భంలో వాళ్ళు కూడా అయితే మా ఓట్లు అక్కర్లేదా అని చెప్పి 1-2 సార్లు రెట్టించడం జరిగింది. సో దానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. నేను మీ మనోభావాలకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను కనుక మీరు ఇంత స్పష్టంగా అడిగినప్పుడు మీ ఓట్లు నేను ఆశించడం సమంజసం కాదు కనుక అవసరం లేదు అని నేను పేర్కోవటం జరిగింది. ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు మై స్టాండ్.